కార్మికుల బిల్డింగ్ లో ఇవాళ మానవతా స్వచ్ఛంద సంస్థ అలాగే మన భవన నిర్మాణ కార్మికుల సంఘం వీరిరువురు సంయుక్తంగా మనకి ఇక్కడ ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం, దానికి లీడ్ తీసుకున్నటువంటి మానవతా ప్రెసిడెంట్ అయినటువంటి మన పచ్చ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు మన దువ్వా శ్రీను గారు ఇద్దరు కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మనకుండానే వారికి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే దాని మీద ఇనీషియల్గా స్టెప్ తీసుకుని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పేసి ఏదైతే మానవత అట్లాగే మన ఈ తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు కలిపి అనుకోవటం. ఎందుకంటే చాలామంది పేదలు భవన నిర్మాణ కార్మికులు అంటే రోజు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటే కానీ వాళ్ళకి రోజు గడిచే పరిస్థితి ఉండదు. అలాంటిది వ్యక్తులు ఇంట్లో రోజు వెళ్ళి మనం ఇలా మెడికల్ చేయించుకోవాలంటే మనం వేల రూపాయలు ఖర్చు పెడితే కానీ కొన్ని గంటల పాటు అక్కడికి వెళ్ళి మనం ఉంటే కానీ అవ్వనివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అలా వారందరికీ కూడా ఫ్రీగా చేయించడం, చాలామంది దీన్ని ఉపయోగించుకోవటం ఎంత మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు కార్మికులు ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం కలిపి ఈ ఈవెంట్ నిర్వహించినందుకు మాకు కార్మికులుగా మాకు చాలా ఆనందంగా ఉంది. మా కార్మికులకి సమస్యలు ఏంటంటే ఎముకలు, అలాగే ఇప్పుడు ఫ్లూ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఈ క్యాంపు పెడతాం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ క్యాంపు మన మానవతా స్వచ్ఛంద పచ్చ వెంకటేశ్వర గారికి, మా దువాసింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఈవెంట్కి వచ్చి ఈ మెడికల్ క్యాంపుకి వచ్చిన మానవతా జిల్లా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు స్థానిక తాడేపల్లిగూడెంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ నందు మానవ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఇద్దరు కలిపి చేసిన ఈ మెగా మెడికల్ క్యాంపులో మానవతా జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆయన ద్వారా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ మెడికల్ క్యాంప్కి ముఖ్యంగా నడుంగట్టి మెడికల్ క్యాంప్ పెట్టాలన్నది మన మానవ స్వచ్ఛంద సంస్థ పచ్చ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వరరావు గారు, అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మన దువ్వా శ్రీను గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుని రానున్న రోజుల్లో మనకి ఏమైనా వ్యాధులు రావాల్సి వస్తే కనుక ఈరోజు ఈ టెస్ట్లో తెలుస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు మానవత ఇద్దరూ కలిపి మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. దీనికి ఆర్థిక సౌజన్యం దువాసింగ్ మానవత పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. పేద ప్రజలందరూ ఎక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకోలేక ఉన్న వాళ్ళందరూ ఇక్కడ టెస్టులు చేయించుకుని వాళ్ళకి ఏ రకమైన జబ్బు ఉంది, ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అని తెలుసుకుని దాని ద్వారా మరి ఆ మందులు కూడా ఇక్కడ ఇస్తున్నారు. అవి తీసుకుని బాగా పెద్దవి అయితే ఆపరేషన్ కూడా చేయించడానికి ప్రయత్నం వీళ్ళ ద్వారా వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళు బయటికి రాగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంపులు ఇట్లాంటివి నిర్వహించడం తాడేపల్లిగూడెంలో మరి ముందుండి అన్ని కార్యక్రమాల్లో కూడా తాడేపల్లిగూడెంలో నేనున్నానని దువాసింగ్ గారు ఈ మధ్య అన్ని కార్యక్రమాల్లో కూడా మానవత్వం దృష్టితో అందరికీ కూడా సహాయం చేస్తారు. ఆయన ఎక్కడ అన్నదానం జరిగినా సాయం చేస్తాడు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మరి దువాసింగ్ గారి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ప్రజలందరూ వినియోగించారు. క్యాంప్లోని కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, శరీరంలోని కంచులు, బీపీ, షుగరు, గుండెకి సంబంధించి ఈకో, టీడీకో ఇది ఉచితంగా చేయబడుతుంది. ఆశ్రమం నుంచి ఈ మేజర్ క్యాంప్కి ఇచ్చేసారు. డాక్టర్స్ ఎవరు వస్తున్నారండి? చెప్పండి. ఈరోజు ఆశ్రమం హాస్పిటల్ నుంచి మన
హార్ట్కి సంబంధించిన డాక్టర్ కూడా వచ్చారండి. అలాగే ఈసీజీ వచ్చారు. ఈ ఎక్కువకి రావడానికి టెక్నీషియన్ లేరంట ఆయన, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగాను. అంచేత మిగిలిన వాళ్ళందరూ కూడా ఉచితంగా అందరూ చేస్తున్నారండి ఈ కార్యక్రమంలోను. ఆశ్రయం హాస్పిటల్ నుంచి పిఆర్ఓ గారు కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారి పర్యవేక్షణ జరుగుతుంది. ఓకే.